ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్మాకి గ్లాస్ రవ్వ తీసుకున్నాను, జీడిపప్పు కొద్దిగా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇది గ్రైండ్ చేసుకున్నాను. పెసరట్టు నానబెట్టి 1 అవర్ నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాను. ఇట్లా ఉండాలి. ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అల్లం ఏమీ వేయలేదు, ఓన్లీ సాల్ట్ జీలకర్ర వేసాను అంతే. పెసరట్టుకి బాగా సన్నగా అల్లము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఎంత కావాలో అంత సన్నగా ఫైన్గా కట్ చేసుకొని దాంట్లో చల్లుకుంటే టేస్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. అందులో ఏమీ లేదు, దీంట్లో సాల్ట్ జీలకర్ర అంతే వేసాను. ఇట్లా వేసుకొనేసి కొద్దిగా లైట్గా ఆయిల్, చాలా బాగుంటుంది, స్పైసీగా చాలా టేస్ట్ ఉంటుంది. దాంట్లో గ్రైండ్ చేస్తాం అనుకో పిల్లలు వాళ్ళు తినేదానికి చాలా కష్టం కదా. ఇట్లా వేసుకుంటే మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పెసర ఉప్మా రెడీ అయిపోయింది. పెసరట్టు ఉప్మా పచ్చడి, అల్లం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. జీడిపప్పు ఉప్మా, పెసరట్టు, ఆనియన్స్ గ్రైండ్ చేసేటప్పుడు ఏం వేసుకోకూడదు, జీలకర్ర, ఓన్లీ సాల్ట్. తర్వాత ఫైన్గా కట్ చేసుకొని అన్నీ దాని లోపల వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.